ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏంటి మళ్ళీ. వెల్కమ్ టు నంద్యాల ఆటో బాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకున్నాను కంటెంట్. ఈరోజు మా ఛానల్లో ఫస్ట్ వీడియో క్రియేట్ చేస్తాం. మాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మంచి మంచివి తీస్తాం. ప్రస్తుతానికైతే మేము స్విమ్మింగ్ చేయడానికి కొంచెం ఎండ ఎక్కువ ఉందని నంద్యాల నుంచి బేతంచెల్ల దగ్గరలో ఉన్న ఒక బాయికి వెళ్ళాము. దాని డీటెయిల్స్ వెళ్ళాలంటే మా వీడియో కంపల్సరీగా చూడండి. ప్లీజ్ బాయ్స్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గంట మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ. ఇక మొదలెడదామా? హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మేము అందరం కలిసి ఈత కొట్టడానికి బాయికి వెళ్తున్నాము. ఓనర్ చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. నంద్యాల నుంచి బేతంచెర్ల దగ్గర ఉన్న బాయికి వెళ్తున్నాం ఈదడానికి. మా ఫ్రెండ్స్ బాగుందని చెప్పింటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి బాగుందో లేదో తెలీదు. మొత్తానికైతే పాండ్య దగ్గర ఉన్నాం. ఇదిగోండి, ఈ బావి కోసం వచ్చినది. నంద్యాల నుంచి వచ్చాము. ఇదో మావాడిది సూర్యుడు. ఆ పసిబిడ్డ దుంకుతాడు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆ పసిబిడ్డ దుంకుతాడు. ఏ బ్రో కానీ రే హాయ్ చెప్పండి అన్నారు. మా వానికి ఈత రాదు. వాడి ఇంతాక కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు, కత్తితో కోస్తాడండి. మా వానికి ఈత రాదు. వాడి ఇంతాక నుంచి సతాయిస్తున్నాడు. మా వాడు ట్రై చేస్తున్నాడు. సతాయిస్తున్నాడు. మా వాడు ట్రై చేస్తున్నాడు. ఇదో మావాడు ఉన్నాడు. ఇంకొకడు ఈ ఫ్రెండ్స్ కలిసారు. ఇదిగోండి న్యూ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వస్తున్నాడు. ఏ దొంగ మహేష్, ఏ వీడియో తీసాం రా. ఈ మంది అంటే ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? అమరేంద్ర బాహుబలి అని నేను మొత్తం కొడతానని ప్రమాణం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేసాం బావిలో. ఇదో మా వాళ్ళందరూ చాలా ఎంజాయ్ ఉన్నారు. ఇద్దండి ఏ కమల్. మా మహేష్ అయితే ఈత రాదు అన్నాడు, కానీ బాగానే ట్రై చేశాడు, దొగ్గాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఈ స్పందన మా యూట్యూబర్స్ కి, మా ఫాలోవర్స్ కి చెప్పండి. ఇలాంటి బాడీ రావాలంటే బాడీ కాదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఇంకా బయలుదేరాము బావి దగ్గర నుంచి. ఇంకా బేతంచెల్ల దగ్గర నుంచి బావి 45 కిలోమీటర్స్ ఎక్సెట్రా ఉండొచ్చు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కిలోమీటర్స్ ఎక్సెట్రా ఉండొచ్చు. ఇంకా నంద్యాల వెళ్తున్నాం ఇంటికి. ఇంకా రిటర్న్ టు నంద్యాల ఫ్రెండ్స్. ఇంక వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది ఇక్కడికి. మా మహేష్ అన్నకి ఆడికాడికి వస్తుంది ఆటో. అన్నకి ఆడికాడికి వస్తుంది ఆటో. ఆయన ఘాటు దింపుతాడు, బేతంచెల్ల ఘాటు. కొంచెం భయంగానే ఉంది, ఫీవరింగ్. ఆ టెన్షన్ నాకు ఉంది రే. వాడే అనుకుంటా. మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్.